will evaluate industry sector and also service sector to certain extent. But facts and figures are available with us only. అది క్లియర్గా మీకు అందరికి ఐడియా ఉండాలి. ఇండస్ట్రీ అన్నప్పుడు ఎంఎస్ఎంఈ కానీ ప్రొడక్టివిటీ ఎన్హాన్స్మెంట్ వస్తేనే మీకు అనుకున్న రిఫ్లెక్షన్ వస్తుంది. అవి ఓన్లీ ర్యాండమ్ వాళ్ళు ఓన్ మెథడ్స్లో వాళ్ళు చేస్తారు, కానీ ఓవరాల్గా స్ట్రీమ్ లైన్ చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఈ టోటల్ ఎక్సర్సైజ్ మీరు స్ట్రీమ్ లైన్ చేయాలి. చేసిన తర్వాత వాళ్ళు వచ్చేది వాళ్ళు ఏ విధంగా చేస్తారు, ర్యాండమ్ దే విల్ డూ. అది ఇంకా మనకు పర్ఫెక్ట్ గా యువరాజ్ మీరు రాసుకొని ఎంతవరకు చేశారు, ఇంటిగ్రేషన్ కావాలి అవన్నీ. మై సబ్మిషన్ సార్. సార్ ఇప్పుడు కేపీఐస్ ఏవైతే చూపిస్తున్నారో వాటిని మానిటర్ చేయాలన్నా కూడా డిపార్ట్మెంట్స్కి దెర్ ఇస్ నో డేటా as such data available for the departments at the lowest level, village కానీ మండల్ కానీ. సో ఇన్ ద absence of such a data, ఇప్పుడు వాట్ అయితే పీయూష్ సార్ ఏదైతే చూపించారో ఇంపార్టెంట్ ఛాలెంజెస్ అనేది, సో ద క్రక్స్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఈస్ వీ నీడ్ టు హ్యావ్, ఇప్పటివరకు మనం చేస్తున్నదంతా టాప్ డౌన్ అప్రోచ్ సార్. అంటే స్టేట్ కంట్రీ లెవెల్ నుంచి వచ్చిన కొంత ప్రొజెక్షన్స్ ఇండైసెస్ అన్నీ కూడా డిస్ట్రిక్ట్కి టాప్ డౌన్ అప్రోచ్లో ప్రొజెక్షన్స్ పంపిస్తూ ఉంటాము, లేదా మనం ఎస్టిమేట్స్ చేస్తూ ఉంటాము. కావాల్సింది యూపీలో 4 డిస్ట్రిక్ట్స్ తీసుకుని వాళ్ళు డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్, డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళు చాలా ఎలాబరేట్ సిస్టమ్ పెట్టుకున్నారు 4 పైలట్ డిస్ట్రిక్ట్స్ తీసుకుని. సో మనం కనుక మండల్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఆర్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఒక డిస్ట్రిక్ట్ పైలట్ తీసుకుని చేయగలిగితే డేటా సెట్స్ అన్ని ఇంటిగ్రేట్ చేయవలసినవి ఉన్నాయి సార్. లైక్ జిఎస్టీ ఇంటిగ్రేట్ చేయాలి, షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఇంటిగ్రేట్ చేయాలి, ఎలక్ట్రిసిటీ ఇంటిగ్రేట్ చేయాలి. వీటన్నిటిని ఇంటిగ్రేట్ చేసుకుంటూ హైబ్రిడ్ మోడల్, ఎలాగంటే హైబ్రిడ్ మోడల్ స్మాల్ ఏరియా ఎస్టిమేషన్ అనే మెథడ్స్ ఉన్నాయి, లేదా కొన్ని అంటే ఆల్రెడీ అగ్రికల్చర్ వరకు కొంత వెల్ డిఫైన్డ్ సిస్టమ్ ఉంది, కానీ ఇన్పుట్స్ కూడా క్యాలిక్యులేషన్కి ప్రస్తుతం సిస్టమ్ లేదు సార్. ఇన్పుట్స్ అన్నీ కూడా కంట్రీ నుంచి వచ్చినవి కిందకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, కానీ ఇన్పుట్ క్యాలిక్యులేషన్ మెకానిజమ్స్ అవి లేవు. సో డిస్ట్రిక్ట్ ఒకటి పైలట్ తీసుకుని కనుక ఏమైనా చేయగలిగితే ఈ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది సార్, లేదంటే కేపీఐఎస్ మానిటర్ చేయడం జరగదు. థ్యాంక్ యూ సార్. I think there's some in fact each mandal development plan and district development domestic product DDP and improve the starting unit is mandal, so that every month that fifth that data that we are capturing in 640 KPIs are coming from the down. So already while training chesi వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాట్ యూపీ ఈస్ డూయింగ్ ఆన్ అ శాంపుల్ బేసిస్, వీఆర్ డూయింగ్ ఆన్ 100% బేసిస్. సో ఆల్ 28 డేటాకి ఇప్పటికి నేను చెప్పింది 26 డేటాకి ఇప్పుడు 2 డిస్ట్రిక్ట్ యాడ్ అవుతున్నాయి. అది ప్లస్ 686కి 688 మండల్కి ఆ మండల్ ఆఫీసర్స్కి కూడా ఇచ్చి వాళ్ళకి ట్రైనింగ్ చేసి అది క్యాప్చర్ చేయడం జరిగింది. అగ్రికల్చర్ దే ఇస్ అ పర్ఫెక్ట్ థింగ్ బికాస్ దే ఇస్ అ మ్యాపింగ్ విత్ RSK. Now industries there is a gap, so that Yuvraj, I think Yuvraj, if you can just explain this survey that you are. Yes sir. Sir, CM sir, I'll explain in 2 minutes sir. Next slide sir. Sir, slide is next slide sir. Next slide sir. Sir, తమరు చెప్పినట్టు సార్ ఈ రోజు సార్ మనకు ఇండస్ట్రియల్ జీవీఏ కాల్కులేషన్లో సార్ we don't have the database sir. The main crux of the database sir, we don't capture the production of each manufacturing unit in the state sir. Similarly applies to services also because there is no mechanism of applying. So monthly అనేది near to impossible sir because of the number of units and because it is a voluntary reporting by them sir. వాళ్ళు వాలంటరీ రిపోర్ట్ చేయాలి కాబట్టి మనకు మంత్లీ రిపోర్టింగ్ కాకపోవచ్చు సార్. సో వీ హ్యాడ్ ఎ డీటెయిల్ డిస్కషన్ విత్ ద ప్లానింగ్ అండ్ ఫైనాన్స్ అండ్ అదర్ పీపుల్ సార్. వీ వర్క్డ్ అవుట్ ఎ మెకానిజం వేరిన్ ఇట్ ఈస్ పాసిబుల్ టు కలెక్ట్ ఆన్ క్వార్టర్లీ బేసిస్ సార్. నెక్స్ట్ స్లైడ్ సార్. సో తమరు నెక్స్ట్ స్లైడ్ సార్. సో మనం ఏమనుకున్నామంటే సార్ దీనికి వీ థాట్ వీల్ హ్యావ్ సమ్ ఫాలోయింగ్ అప్ సార్. ఒకటి తమరు చెప్పినట్లు ప్రోడక్ట్ పర్ఫెక్షన్కు కెపాసిటీ యూటిలైజేషన్ కానీ ప్రోడక్ట్ పర్ఫెక్షన్ ఒకటి మానిటర్ చేస్తాం సార్. ప్రొడక్షన్ మానిటర్ చేయాలి సార్. దిస్ క్యాన్ బి డైరెక్ట్గా వాళ్ళు ఇవ్వకపోతే ప్రాక్సీ పెట్టుకోవాలి సార్. ఫర్ ఎగ్జాంపుల్ సార్ మన ఎంఎస్ఎంఈ యూనిట్స్ లాస్ట్ ఇయర్ ప్రతి నెల 100 యూనిట్ కన్స్యూమ్ చేశారు. ఈసారి 120 యూనిట్ కన్స్యూమ్ చేశారు. ఇట్ మీన్స్ దర్ ఇస్ సమ్ ఇంక్రీజ్ ఇన్ ద ప్రొడక్టివిటీ. సో దట్ ఇస్ ఎ ప్రాక్సీ వి పాసిబుల్ సార్. ప్రాక్సీ పాసిబుల్ త్రూ పవర్, వాటర్ అండ్ గ్యాస్ కన్సెప్షన్ ఆల్సో. సిమిలర్లీ లేబర్ ఆల్సో సార్. లేబర్ ఇండెక్స్ ఆల్సో. దానికి ముందు 10 మంది చేసేవాళ్ళు ఇప్పుడు 12 మంది వచ్చిందంటే దెర్ ఇస్ ఎ డిమాండ్. ఇట్ కెన్ బి సీజనల్ ఆల్సో. వీ హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్ సార్. నెక్స్ట్ స్లైడ్ సార్. ఓన్లీ 1 minute సార్. సో వాట్ వీ డిడ్ సార్, వీ హ్యావ్ ఫైండ్ అవుట్ ప్రతి యూనిట్ ఎన్నిసారి గవర్నమెంట్లో వేరియస్ డిపార్ట్మెంట్ని టచ్ బేస్ చేస్తారని చెప్పారు per annumలో. ఇట్ కెన్ బి ఫర్ ద పర్పస్ ఆఫ్ MSME ఉద్యమ్ రిజిస్ట్రేషన్ ఆర్ సింగిల్ డెస్క్ పోర్టల్ ఆర్ ఎలక్ట్రిసిటీ వాళ్ళు లోడింగ్ ఎన్హాన్స్ అవుతున్నప్పుడు కానీ కొత్త కనెక్షన్ కానీ కెపాసిటీ కానీ లేకపోతే ఈటీపీ కోసం ఏపీపీసీబీ దగ్గర కానీ జిఎస్టీ దగ్గర కానీ
లోకల్ బాడీస్ దగ్గర ప్రాపర్టీ ట్యాక్స్ పే చేసేదాన్ని. నెక్స్ట్ స్లైడ్. అండ్ ఆల్సో వి లేబర్ డిపార్ట్మెంట్ దగ్గర, తర్వాత ట్రేడ్ డిపార్ట్మెంట్ దగ్గర ఈవే బిల్స్, ఇన్సెంటివ్ పోర్టల్స్. సో ఎన్నిసారి వాళ్ళు మన దగ్గర వస్తున్నారు చూసుకొని సార్, వాట్ వీఆర్ ప్లానింగ్ సార్, ఇట్ ఈస్ అ ఫస్ట్ టైం ఎక్సైజ్ సార్. వి థాట్ విల్ హ్యావ్ ఏ వన్ పర్టికులర్ MIS system sir, where each industrial units on the manufacturing side will be able to టచ్ బేస్ అవుతున్నప్పుడు సార్, ఎలక్ట్రిసిటీ డిమాండ్ వస్తున్నప్పుడు ఈ డేటా ఫిల్అప్ చేసుకుని రావాలి. సో దట్ దే గెట్ ద రెన్యూవల్ ఆర్ ద పేమెంట్. వీ కెన్ హ్యావ్ ఎంఓ విత్ దెమ్ ఆల్సో. సో దట్ 5 పైసే 3 పైసే ఆ పర్టికులర్ కార్పొరేషన్ కూడా ఇచ్చి మనం డేటా కలెక్ట్ చేసుకోవచ్చు సార్. సో వీ టెల్ దెమ్ టు గివ్ దర్ మంత్లీ ప్రొడక్షన్ డేటా ఆర్ త్రూ ద ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ ఆర్ వాటర్ కన్సంప్షన్ ఆర్ లేబర్ ఇన్పుట్ వీ కెన్ ప్రాక్సీలో ఎంత ప్రొడ్యూస్ చేస్తానని చెప్పి కాల్కులేట్ చేయవచ్చు సార్. And also GST returns are being filed on every quarterly basis. So we thought we will do this exercise sir. We will take another 2 months to overall frame the framework sir, because we have to do with the National Survey Sample Survey Organization, and then we will come up to you sir with our plans and then we will execute sir. Thank you very much. ఇక్కడ జరిగేది ఏంటంటే మెయిన్గా ఒకప్పుడు మనం టాప్ డ్రివన్ అప్రోచ్ని తీసుకొని 14-19లో మనం పుష్ చేసాం. ఫస్ట్ టైం అప్పుడే మనం GSTP క్యాలిక్యులేషన్స్, క్వార్టర్లీ కలెక్టర్స్ కాన్ఫరెన్స్, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్, సెక్రటరీస్ అందరితో పెట్టుకొని చేసాం. దానివల్ల హైయెస్ట్ GSTP గ్రోత్ ఇన్ ది హిస్టరీ ఇస్ ఆంధ్రప్రదేశ్. దట్ 5 years CAGR 13%, 13.32, 13.5% వచ్చింది. ఇప్పుడు నౌ వీ వాంట్ టు గో లిటిల్ బిట్ ఎలాబరేట్. టెక్నాలజీ కూడా మెచ్యూరిటీ వచ్చింది కాబట్టి, అందరూ వాడుతున్నారు కాబట్టి, ఇప్పుడు మంత్లీ KPIs పెట్టి ఎవ్రీడే ప్రాసెస్ KPIs ఎవరు రేపు అప్డేట్ చేయాలి ఇన్ని పెట్టాం. ఇది పెట్టినప్పుడు ఏదైనా డిపార్ట్మెంట్లో ఉంటే యువరాజ్ గారు మీరు కూడా మీ డిపార్ట్మెంట్లో ఓవర్ నైట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, బట్ ఇట్ ఈస్ పాసిబుల్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. ఎవ్రీ యూనిట్ మీరు ఇంటిగ్రేట్ చేసుకోవాలి. ఆ ఇంటిగ్రేట్ చేసుకున్నప్పుడు వాళ్ళు రఫ్ ఎస్టిమేట్ ఇవ్వచ్చు. ఫైనల్గా మనం శాంపుల్ సర్వేలు కూడా చూసుకుంటాం. ఏ విధంగా పోయాం క్లారిటీ వస్తుంది కోరిలేట్ చేసుకుంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. ఆర్గనైజేషన్ కూడా సెట్ చేసాం. ఇప్పుడు ఉదాహరణకు ఏదో కొన్ని శాంపుల్స్ చేద్దామని, అది కూడా ఒక మెథడ్. కానీ శాంపుల్స్ చేస్తే ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఇప్పుడు మనకు వచ్చిందంటే కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఒక స్పెషల్ ఆఫీసర్ని, ఒక ప్రొఫెషనల్ని, ఒక MLA అందరిని ఇన్వాల్వ్ చేసి 9-member టీం వేసాం. ఒక నాలెడ్జ్ పార్ట్నర్ కూడా పెట్టాం. ఇవన్నీ కానీ కరెక్ట్గా కానీ మీరు ఇంకొక ఇక్కడ ఈ మీటింగ్లోనే ఎడ్యుకేట్ చేయాలి, ఇదే వర్క్షాప్ అని కూడా కుదరదు. ఏ డిపార్ట్మెంట్కు ఆ టాస్క్ ఫోర్స్ కన్వీనర్ మీరు ఎప్పటికప్పుడు వీళ్ళని గైడ్ చేయాలి. స్మాలర్ వర్క్షాప్ తీసుకోవాలి. మీరు తీసుకొని వాళ్ళు చెప్పింది కూడా మీరు నేర్చుకోవడం, మీరు చెప్పింది వాళ్ళకి ఇవ్వడం. ఇప్పుడు ఏంటంటే ఓవర్ నైట్ అయిపోవు. ఇప్పుడు గట్కర్ను మీరు చూశారు, వేరియస్ నాలెడ్జ్ని వేరియస్ ఇన్స్టిట్యూషన్స్ని ఇంటిగ్రేట్ చేశాడు. IIT ముంబై అండ్ ఆల్సో IIT చెన్నై. డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ నాలెడ్జ్ని తీసుకొస్తున్నారు. నేషనల్ హైవేస్ ఇంటిగ్రేట్ చేస్తున్నారు. ప్రైవేట్ సెక్టర్ని ఇన్వాల్వ్ చేశారు. దట్ ఈస్ వేర్ దే ఆర్ ఏబుల్ టు డూ ఎక్స్ట్రాడినరీ వర్క్. ఆ స్పిరిట్ని మనం కూడా ఇంట్రడ్యూస్ చేస్తే కరెక్ట్గా వస్తుంది. మీరు నాకు టుడే మీటింగ్ ఈజ్ ఓన్లీ సెన్సిటైజింగ్. టేక్ ఇట్ సీరియస్లీ. లీడర్షిప్ హ్యాస్ టు లెర్న్. మీరు లెర్న్గా నేర్చుకోవాలన్న తపన మీరు లేకపోతే ఏమవుతుందంటే స్టేల్మెంట్ వస్తుంది. ముందు మీరు ఏదో చెప్తా ఉంటే వింటూ ఉండేవాళ్ళం. ఇప్పుడు వినేదానికి సిద్ధంగా లేము. మీ పర్ఫార్మెన్స్ ఆటోమేటిక్గా మేము చూస్తున్నాం. ఎవరు ఏ ఫంక్షనరీ ఎక్కడున్నా you are contributing something to the society, to the government, either GSTP or revenue collection or regulatory or some other parameters, law and order, everything will be measured. The next step is right man, right place, how to position all of ourselves. కాబట్టి మినిస్టర్స్ దగ్గర నుంచి, సెక్రటరీస్ దగ్గర నుంచి, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి, కలెక్టర్స్ దగ్గర నుంచి, సమ్ ఆఫ్ ది కలెక్టర్స్ ఐ హావ్ సీన్ నౌ. ఇంకా మీరు డేటాని అప్డేట్ చేయలేకపోతున్నారు. యు ఆర్ ఆల్ దేర్ నౌ. ఈ పర్ఫార్మెన్స్ రిపోర్ట్స్లో అచీవ్మెంట్ ఎంట్రీ చూస్తే 100% కర్నూలు, ఈస్ట్ గోదావరి 100%, కడప 100, తిరుపతి 100, దెన్ కృష్ణా 98.88, నంద్యాల 98.82, వెస్ట్ గోదావరి 98.77, పొట్టి శ్రీరాములు 98.31, అనంతపూర్ 98.30, పల్నాడు 98.27, ప్రకాశం 98.26,
కాకినాడ 97.74, విజయనగరం 97.73, అనకాపల్లి 97.71, అన్నమయ్య 96.55, పార్వతీపురం 95.76, ఎన్టీఆర్ 95.43, విశాఖపట్నం 95.40, శ్రీకాకుళం 94.74, సత్యసాయి 94.38, అంబేద్కర్ 93.02, బాపట్ల 92.20, చిత్తూరు 91.95, అల్లూరి 91.61.